నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. కచతీవు దీవుల్ని తిరిగి భారతదేశానికి రప్పించాలి అని తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే డిఎంకే నాయకత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెడితే ఎన్డీఏ నాయకత్వం వహిస్తున్న బీజేపీ, రేపో మాపో ఎన్డీఏలో చేరబోయే ఏడీఎంకే కూడా మద్దతునిచ్చాయి. సో మద్దతునిచ్చే విషయంలో తమిళ్ సెంటిమెంటులో అన్ని పార్టీలు ఏకమయ్యాయి. మరి ముఖ్యంగా బీజేపీ జాగ్రత్త పడింది. ఇటీవల కాలంలో డీలిమిటేషన్, ఇంపోజిషన్ ఆఫ్ హిందీ లాంటి ఇష్యూలపైన బీజేపీకి తమిళ్ సెంటిమెంట్కు మధ్య ఘర్షణ ఏర్పడుతున్న సమయంలో కచతీవు విషయంలో మాత్రం అన్ని పార్టీలు ఏకమయ్యాయి. తమిళనాడులో ఉన్న ద్రావిడ పార్టీలతో బీజేపీ కూడా చేతులు కలపాల్సి వచ్చింది. సో అయితే అదే సమయంలో పరస్పరం ఆరోపించుకున్నారు. 11 ఏళ్ళుగా నరేంద్ర మోడీ దాదాపు 10 to 11 years అధికారంలో ఉన్న ఇప్పటి వరకు కచతీవు దీవుల్ని తిరిగి భారతదేశానికి తెప్పించడానికి ప్రస్తుతం శ్రీలంక ఆధీనంలో ఉన్న ఈ కచతీవు దీవుల్ని తిరిగి రప్పించడానికి మోడీ ప్రభుత్వం ఏ ప్రయత్నము చేయలేదు. ఇది దురదృష్టకరం అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. అయితే అసలు ఈ దీవులు శ్రీలంకకు వెళ్ళటానికి అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణము. ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పని చేసినప్పుడు డిఎంకే కూడా అందులో భాగస్వామి అంటూ ఏడీఎంకే, బీజేపీ వ్యతిరేకించాయి. దానికి కౌంటర్గా స్టాలిన్, కరుణానిధి ఆ రోజు కూడా వ్యతిరేకించారు. ఆ రోజు ప్రధానమంత్రికి లేఖ రాశారు. 50 ఏళ్ల క్రితం సుమారు జరిగిన వ్యవహారం ఇది. అప్పుడు కూడా మేము వ్యతిరేకించాము, కచతీవు దీవుల్ని రప్పించాల్సిందే. ఎందుకంటే ఈ దీవులకు ఫిషింగ్ కొరకు వెళ్ళిన తమిళనాడుకు చెందిన మత్స్యకారులను తరచూ శ్రీలంక ప్రభుత్వం నిర్బంధిస్తోంది. ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. అందువల్ల శ్రీలంకలో పర్యటించనున్న నరేంద్ర మోడీ ఈ కచతీవు దీవులను తిరిగి రప్పించేందుకు ప్రయత్నం చేయాలి అన్నది తమిళనాడు పార్టీలు గత కొన్ని రోజులుగా వాదిస్తూ వస్తున్నాయి. సో ఇప్పుడు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశాయి. అసలు ఈ కచతీవు దీవులు ఏంటి, వీటి వివాదం చరిత్ర ఏంటి, అసలు ఇది భారతదేశానికి చెందినవా, శ్రీలంక ఆధీనంలో ఎందుకున్నాయి, శ్రీలంక నుంచి మనం రప్పించుకోవాల్సిన అవసరం ఏంటి, ఇలాంటి అనేక అంశాలు ఈ కాంటెక్స్ట్లో అంటే తమిళనాడు అసెంబ్లీ మళ్ళీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో మళ్ళీ ముందుకొచ్చాయి. నేను దీనిపైన గతంలో చాలా వివరంగా ఈ దీవుల హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇస్తూ చేసిన వీడియోను ఇక్కడ జతపరుస్తున్నాను. మీరు ఈ అంశం పైన సమగ్ర అవగాహన రావటానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతము శ్రీలంక ఆధీనములో ఉన్న చిన్న దీవి పేరు కచ్చతీవు. ఇది ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ బౌండరీ లైన్కు దగ్గరలో ఉంటుంది. అంటే భారత శ్రీలంక సముద్ర జల సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది. ప్రస్తుతం 1920s నుంచి కచ్చతీవు ఐలాండ్ శ్రీలంక ఆధీనంలో ఉంది. అయితే తమిళనాడులో రాజకీయ పార్టీలు అడపాదడపా డిమాండ్ చేస్తూ ఉంటాయి. ఈ కచ్చతీవు దీవులు భారతదేశానికి సంబంధించినవి, అందువల్ల ఇది భారతదేశం తిరిగి పొందాలి అని డిమాండ్ చేస్తుంటాయి. దీనికి ప్రాతిపదిక ఏంటంటే 19th century 19వ శతాబ్దంలో కచ్చతీవు దీవులు రాజా ఆఫ్ రామనాథపురం రాజు ఆధీనంలో ఉండేవి. అంటే ఆ రాజు జమీందారీలో భాగంగా ఉండేవి. కానీ ఆ తర్వాత క్రమంలో ఈ కచ్చతీవు పైన భారతదేశం 1920s నుంచి కూడా క్లెయిమ్ చేయలేదు. 1920s నుంచి శ్రీలంక ఆధీనంలో ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాకు సిలోన్కు, అప్పుడు సిలోన్గా పిలిచే శ్రీలంకకు మధ్య ఇది డిస్ప్యూట్గా ఉండేది. భారతదేశానికి శ్రీలంకకు మధ్య అగ్రీడ్ బౌండరీ లేదు కనుక పరస్పరం చర్చల ద్వారా 1974లో 76లో కుదిరిన ఒప్పందాల ప్రకారము
ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ను రూపొందించారు. అంటే భారతదేశము శ్రీలంక చర్చలు జరిపి పరస్పరం ఒప్పందాలు చేసుకొని ఇది ఈ రెండు దేశాల సముద్ర జల సరిహద్దుగా నిర్ధారించుకున్నారు. ఈ నిర్ధారణ ప్రకారం కచ్చతీవు శ్రీలంక వైపుగా ఉంది. సో దీన్ని తమిళనాడులోని రాజకీయ పార్టీలు అంగీకరించవు. అప్పుడప్పుడు వాళ్ళు దీన్ని రైజ్ చేస్తూనే ఉంటారు. కారణం తమిళ సెంటిమెంట్కు, తమిళనాడులో రాజకీయాలకు ఉపయోగపడుతుందని వారి ఉద్దేశం. ఎందుకంటే ఈ కచ్చతీవు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన ఫిషర్మెన్ మత్స్యకారులను శ్రీలంక పట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కనుక ఇది ఎమోషనల్ సెంటిమెంట్కు ఉపయోగపడుతుంది కనుక మాట్లాడుతూ ఉంటారు తమిళనాడు పార్టీలు. తమిళనాడులో పార్టీలు తమ రాజకీయాలకు వాడుకుంటే వాడుకోవచ్చు. కానీ ఏకంగా తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ అంటే గతంలో ట్విట్టర్ అందులో కామెంట్ చేస్తూ నెహ్రూ ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి కచ్చతీవును భారతదేశానికి కాకుండా చేశారు, శ్రీలంకకు ఇచ్చి వేశారు అని మోడీ ఆరోపించాడు. మోడీ ఆరోపించడమే కాదు, దానిని వెంటనే విదేశాంగ మంత్రి సీజన్డ్ డిప్లొమాట్ అయిన జయశంకర్ కూడా సమర్థిస్తూ మాట్లాడాడు. దీంతో శ్రీలంక తీవ్రంగా స్పందించింది. శ్రీలంక మీడియాలో సంపాదకీయాలు వచ్చాయి. అనివార్యంగా శ్రీలంక తన ఒక బలమైన పొరుగు దేశం నుంచి రక్షణ కోసం ఇతర మిత్రుల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా రాశారు. దాని మీనింగ్ ఏంటి? ఇవాళ భారతదేశంతో ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు అనివార్యంగా శ్రీలంక చైనా వైపుగా చూడాల్సి వస్తుందని దీని మీనింగ్. ఇప్పటికే శ్రీలంకకు చైనాకు మధ్య బలమైన బంధం ఉంది. చైనా ఇన్ఫ్లుయెన్స్ శ్రీలంక పైన గట్టిగా ఉంది. అది భారతదేశ ప్రయోజనాలకు నష్టం. ఆల్రెడీ మాల్దీవులలో ఏకంగా భారతదేశం క్విట్ చేయాలి, మాల్దీవుల నుంచి వదిలివేయాలి అన్న డిమాండ్తో మాల్దీవులలో అధికారంలోకి వచ్చింది కొత్త ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి భారతీయ బలగాలు ఏవి ఉండకూడదు అని చెప్పారు. దీనిపైన భారతదేశం పర్యాటకులు బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరిగింది. మాల్దీవులు ప్రెసిడెంట్ చైనాకు వెళ్ళి చైనా పర్యాటకులు ఆహ్వానించాడు. ఇదంతా జరిగింది. నేను ఇండియా మాల్దీవ్స్ డిస్ప్యూట్ పైన గతంలో కూడా మాట్లాడాను. ఇప్పుడు బంగ్లాదేశ్లో బాయ్కాట్ ఇండియా క్యాంపెయిన్ నడుస్తుంది. నేపాల్లో భారత వ్యతిరేక భావాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో శ్రీలంకలో కూడా ఎమోషన్స్ రైజ్ చేసి యాంటీ ఇండియా సెంటిమెంట్ను పెంచే రీతిలో దేశ ప్రధాని, దేశ విదేశాంగ మంత్రి మాట్లాడారు. పోనీ వీళ్ళు మాట్లాడింది నిజమా? కచ్చతీవు శ్రీలంకదా భారతదేశందా? నాకైతే తెలియదు, నేనే నిర్ధారించలేను. కానీ మన ప్రభుత్వాలు ఏం చెప్పాయో చూద్దాం. ఇది యూపీఏ ప్రభుత్వం ఏం చెప్పింది, ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది. ఇది చూస్తే అర్థమవుతుంది కచ్చతీవు వివాదము ఎందుకొరకు ఇప్పుడు రైజ్ చేస్తున్నారని. 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వము సుప్రీంకోర్టుకు పేర్కొన్నది ఏంటంటే అసలు కచ్చతీవును భారతదేశము తిరిగి పొందడము అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే భారతదేశం తన భూభాగాన్ని ఏది శ్రీలంకకు వదలలేదు. అందువల్ల శ్రీలంకకు భారతదేశం ఏ భూభాగము వదలలేదు కనుక మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవడం అనేది ప్రశ్నే ఉత్పన్నం కాదు అని కాంగ్రెస్ నాయకత్వం యూపీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా కచ్చతీవు మన దేశానిది కాదు, శ్రీలంకకు చెందిందే అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలాంటి పని చేసిందని అనుకుందాం బీజేపీ. మరి మోడీ ప్రభుత్వం ఏం చేసింది? మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఈ అంశం మద్రాస్ హైకోర్టులో చర్చకు వస్తే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భాగమైన భారతదేశ విదేశాంగ శాఖ మద్రాస్ హైకోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పిస్తూ సావర్నిటీ ఓవర్ కచ్చతీవు ఐలాండ్ ఇస్ ఎ సెటిల్డ్ మ్యాటర్ అని పేర్కొంది. అంటే ఇక కచ్చతీవు దీవి పైన శ్రీలంక సార్వభౌమాధికారాన్ని మేము ప్రశ్నించడం లేదు అని మోడీ ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొంది. ఇది సెటిల్ మ్యాటర్, దీని మీద ఇక చర్చే లేదన్నారు. అలాంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ ఇది మళ్ళీ మన దేశాందే అంటూ మొదలుపెట్టాడు. 2022లో
2022లో మోడీయే ప్రధాని కదా, ఎన్డీఏ అధికారంలో ఉంది కదా, బీజేపీ అధికారంలో ఉంది కదా. 2022లో రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి చాలా క్లియర్గా చెప్పాడు, కచ్చతీవు అనే దీవి ఇండియా శ్రీలంక మారిటైమ్ బౌండరీ లైన్కు సమీపంలో శ్రీలంక వైపు ఉంటుంది అని రాజ్యసభ తెలిపారు. అంటే భారత శ్రీలంక అంతర్జాతీయ సముద్ర జల సరిహద్దుకు సమీపంలో శ్రీలంక వైపు కచ్చతీవు ఉంటుంది అని చెప్పాడు. అంటే ఇంత క్లియర్గా మోడీ ప్రభుత్వం 2 సార్లు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కచ్చతీవు శ్రీలంకకు చెందినదే అని పేర్కొన్నారు. సో ఇలా స్పష్టంగా కచ్చతీవు మనది కాదు అని మోడీ ప్రభుత్వం 10 ఏళ్ల పీరియడ్లో 2014 తర్వాత ఇమీడియట్గా ఒకసారి మద్రాస్ హైకోర్టులో అఫిడవిట్ ఇస్తూ 2022లో పార్లమెంటుకు చెప్తూ కచ్చతీవు శ్రీలంకదే అని చెప్పేసిండు.